నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు సంక్రాంతి బరిలో అయితే మనకి ఈగిల్ సినిమా ఉంది, గుంటూరు కారం ఉంది, హనుమాన్ ఉంది. సో మొన్న మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరు అవుట్ అవుతారు, ఎవరు ఇంట్లో ఉంటారు, అంటే సంక్రాంతి బరిలో ఎవరు ఉంటారు అని చర్చించుకున్నాం. సో ఇప్పుడైతే ఈగిల్ అంటే రవితేజ గారు బరిలో ఉండట్లేదు అనే వార్త అయితే వస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఎస్, ఫస్ట్ రవితేజ గారి గురించి చెప్పాలి అనుకుంటే సీరియస్లీ ఎక్కడి నుంచి ఇండస్ట్రీలో ఎదిగాడో మనందరికీ తెలుసు. రైట్, ఆయన కష్టం తెలుసు. అన్ని కళ్ళ ముందే సైడ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూ క్యారెక్టర్లు చేస్తా, కొంచెం మెయిన్ లీడ్లో ఒకటిగా చేస్తూ హీరో అయ్యి హీరో తను నిలబెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో అయిపోయాడు మన కళ్ళ ముందే. సో అట్లాంటి వ్యక్తి, అండ్ ఈవెన్ పర్సనల్గా నేను చెప్తున్నా, షూటింగ్ టైంలో కూడా చెప్తా, ఎందుకో సందర్భం వచ్చిందని చెప్పాలనిపించింది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులని పనున్నా లేకుండా నిలబెడతారనమాట వాళ్ళు. అంటే డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే, డైరెక్టర్ వచ్చేలోపు, హీరో వచ్చేలోపు, హీరోయిన్ వచ్చేలోపు వాళ్ళందరూ సర్దుకునే లోపు ఈ జూనియర్స్ని నిలబెడతారు. మళ్ళీ అప్పటికప్పుడు 100 మంది కదా, వీళ్ళని ఏం చేయలేము అని. వాళ్ళు అలాగే నిలబడి ఉంటే రవితేజ ఒకసారి ఏంటి వీళ్ళకి ఇప్పుడు షార్ట్ ఉందా అంటే, లేదు సార్ నెక్స్ట్ షార్ట్కి రెడీగా పెట్టుకున్నాం అన్నారు. షార్ట్లు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు, వెళ్ళి కూర్చోండి అన్నారు. అంటే ప్రతి ఒక్కరు, అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి టెక్నీషియన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరినీ పట్టించుకుంటాడు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, సంక్రాంతి సినిమాలు ఎంతమంది అయినా సరే నేను తగ్గను, నా ప్రిస్టేజ్ అని అందరూ పోయారు. రైట్. ఆ ప్రిస్టేజ్ ఇష్యూల వల్ల ఇండస్ట్రీకి కొంచెం నష్టం జరుగుతుంది. ఎలా అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా ఇదే జరిగింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తూనీవు తెగింపు, కళ్యాణం కమనీయం, ఈ సినిమాలన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్ని సినిమాలు ఆన్ అండ్ యావరేజ్గా 150, 200, 300 అట్లా కోట్లను తీసి 1000 కోట్లు. అంటే 1000 కోట్లని మనము థియేటర్స్ మీద పెడుతున్నాం. రాబడి కూడా మనకి 1500 కోట్లు వస్తే టాలీవుడ్కి లాభం. కానీ ఆ 1500 కోట్లు వస్తాయా అంటే రావు. వై? బికాస్ నువ్వు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసినా, ఎంత గుమ్మరిచ్చినా కూడా థియేటర్స్ ఇన్నేగా లిమిటెడ్. అన్ని థియేటర్స్లో అంటే షో పెంచుకోగలవా? లేదు. పోనీ ఒక ఆట ఎక్కువ రేట్ పెంచుకోగలవా? లేదు. అంత సౌలభ్యం ఉన్నా కూడా పోటీని తట్టుకోవడం చాలా ఇది. ఇప్పుడు ఒక నిర్మాత 200 కోట్లు పెట్టి సినిమా తీశాడంటే వాడికి మళ్ళీ ఆ 200 కోట్లు రావాలి అంటే ఆ సినిమాకి చచ్చి చెడి కనీసం 10 రోజులన్నా ఆడి చావాలి ఎక్కడైనా సరే, మంచి పాజిటివ్ టాక్తో. రైట్. లేదంటే రావు. అట్లాంటిది కనీసం కొన్ని లాంగ్ రన్లో కూడా రావు. అట్లాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, మొదటి 4-5 రోజులు అందరు చూసేస్తారు సినిమాని. మోస్ట్లీ కొంచెం టాకు అటు ఇటు అయినా ఈ మూవీ రూల్స్ అని వాటికి వీటికి వచ్చేస్తాయి, అవి బొమ్మలకి వీటిలోకి వచ్చేస్తాయి. ఇంకా చూడరు జనాలు చాలామంది. లాంగ్ రన్ తక్కువ. సో లాంగ్ రన్ తక్కువ ఉంది కాబట్టి 100 రోజులు, 175 రోజులు, 500 రోజులు ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి సినిమాని బతికించాలంటే ఫస్ట్ మనం అడ్జస్ట్ అవ్వాలి, ఈగోలకు వెళ్ళకూడదు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, నేను అసలు తగ్గను సంక్రాంతి నుంచి అని దిల్ రాజు గారు ఆ గుంటూరు కారాన్ని పట్టుకొని కూర్చున్నాడు. నెక్స్ట్ పాపం హనుమాన్ వాళ్ళని ఏం అనడానికి లేదు, ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో సంక్రాంతిని బుక్ చేసుకున్నారు. అంటే ఇంతకు ముందు దసరాకి అసలు లాస్ట్ ఇయరే రావాలి మా వీళ్ళు. అప్పుడు కూడా ఆది పురుష్ ఉందని చెప్పేసి పాపం వీళ్ళు కొంచెము పోస్ట్పోన్ చేసుకున్నారు. తర్వాత జూన్లో అండ్ తర్వాత దసరా అన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇక ఆయన తగ్గలేడు పాపం. ఎందుకంటే ఇక ఒక సినిమా వాయిదా పడింది అంటే మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూనే ఉండాలి కదా వాటికి. ఇంకా ఎక్స్పెన్సివ్ విషయం, పైగా దాని మీద ఉన్న బస్ తగ్గిపోతుంది వాయిదాల సినిమా అంటే. చెప్పిన డేట్కి రిలీజ్ చేస్తేనే కింగ్ యాక్చువల్గా. సరే, వాళ్ళని ఏమనడానికి లేదు. నాగార్జున గారి నా సామి కొత్త హీరోలకి నేను అవకాశాలు ఇస్తున్నాను, అన్నపూర్ణ బ్యానర్ పైన నేను ఇంతమందిని పరిచయం చేశానని చెప్పి ఆయన పరిచయం చేసినటువంటి రాజ్ తరుణ్తోనే ఈ సినిమా ఉంది. పైగా అల్లరి నరేష్ గారు కూడా ఉన్నారు. 3 హీరోలు ఉన్నారు దీంట్లో. వాళ్ళందరి క్యారెక్టర్ జనాలకు వెళ్ళాలన్నా, ఈయన నాసామి రంగం పండాలన్నా, ఈయన ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పు లేదు నన్ను అడిగితే. బట్ లేదు, నేను ఖచ్చితంగా ఉంటానని ఆయన ఉన్నాడు. పైగా ఇండస్ట్రీ పెద్ద ఆయన. నెక్స్ట్ వెంకటేష్ గారి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కూడా ఎప్పుడో చెప్పుకున్నారు, సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు రావడమే చాలా రేర్, ఎప్పుడో అయిపోయింది. అప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళే ఓన్ రిలీజ్లు ఇవి. సో చాలా రేర్గా వస్తుంది. అండ్ ఆయనది 75th సినిమా. కెరీర్లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమాని ఆయన ఎలా వాయిదా వేసుకుంటాడు, చేయలేడు. ఇకపోతే గుంటూరు కారము, మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్, అది పెద్ద సినిమానే. సో ఎవరైనా తగ్గాలనుకుంటే గుంటూరు కారం తగ్గొచ్చు, బట్ వాళ్ళు తగ్గట్లా.
అంటే వాళ్ళకు సెంటిమెంట్ లాగా అనుకుంటున్నా. నీకు సెంటిమెంట్ ఉంది కరెక్టే, ఇండస్ట్రీ బాగా కూడా చూసుకోవాలి కదా నీ సెంటిమెంట్ కోసం. ఒకరికేమో సెంటిమెంట్ అంటారు, ఒకరేమో ఈగోలోకి వెళ్తారు. నేనేంటి ఇండస్ట్రీ పెద్ద, నేనే ట్రైన్కి వెళ్తాను, నో వే, ఛాన్సే లేదు, నేను పోను. నేను అందరికీ ఎవరి కాలు కొట్టుకు చేస్తుంటే ఎట్లా? ఆ పిల్లోని బొమ్మంటున్నారు, ఆ తేజ సజ్జన్, నువ్వు పిల్లోడే కదా పో అని చెప్పి ఆ పిల్లోని ఎలా పంపిస్తారు? సో ఇంత ఉన్నప్పుడు ఎందుకైనా మంచిది ఇండస్ట్రీ హెల్తీగా ఉండాలి అంటే ఎవరో ఒకరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి రవితేజ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని నెక్స్ట్ February 9th యాక్చువల్ Jan 26కి తీసుకుంటారా మీరు అని వీళ్ళు అడిగారు. నువ్వు ఇచ్చిన డేట్ మాకు అవసరం లేదు, మా సెంటిమెంట్లు మాకు ఉంటాయని చెప్పి Feb 9th వెళ్ళిపోయాడు. ఇక Feb 9th వచ్చిన గొడవ ఏంటంటే పాపం ఆ రోజు డీజే టిల్లు ఉంది, ఊరి పేరు భైరవ కోన ఉంది అనిల్ సుంకర్ గారిది, ఇంకా 1-2 అడప తడప ఉన్నాయి. పాపం వాళ్ళు ఇంకో పెద్ద సినిమా, ఏ పెద్ద సినిమాలు లేవని వాళ్ళు పెట్టుకున్నారు. రైట్, నువ్వు వచ్చి వాళ్ళని ఎత్తి మీద కూర్చుంటే మళ్ళీ పాపం వాళ్ళకి భయం ఉండదా? కొద్ది గొప్ప కలెక్షన్స్ రావాలి కదా. సో అప్పుడు మళ్ళీ అదొక తంట. ఇప్పుడు ఏ సినిమాలు లేకపోతే డీజే టిల్లుకి వెళ్తారు, ఆ ఊరి పేరు భైరవ కోనకి ఏదో కోనకి వెళ్తారు. రవితేజ్ ఉన్నాయంటే ఫస్ట్ ఇక్కడికే వస్తారు కదా. మాస్ లో చాలా ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే రవితేజ. పైగా మాస్ లో ఇప్పుడు డీజే టిల్లుకు ఉన్న మాస్ ఫ్యాన్స్ కూడా రవితేజ లాంటి ఫ్యాన్సే. రవితేజ్ వదిలేసి ఆ మాస్కి వెళ్ళారు కదా. రైట్, అట్లా ఆయనకు బాగా ఎఫెక్ట్ పడుతుంది, ఆయనకు కావాల్సింది మాస్ ఆడియన్స్. సో ఇట్లా మళ్ళీ పోనీ వాళ్ళు ఏమైనా వాయిదా వేసుకుంటే మళ్ళీ అది ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో. సో అట్లా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇంకా 1-2 సినిమాలు కూడా ఉన్నాయి. సో సరే పోన్లే, ఇక వాళ్ళ ప్రాబ్లం అది, ఇక వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారో. కానీ సంక్రాంతి నుంచి అయితే ఈయన వెనక్కి తగ్గినట్టు కాదు, ఇండస్ట్రీ బాగు కోసమే నేను అప్పుడు వెనక్కి వేసాను, ఆయనే ట్వీట్ చేశాను. నిజంగా నేను అందుకే ఫస్ట్ నుంచి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. సీరియస్లీ రవితేజ మాత్రమే ఆలోచించగలడు ఇలాంటి సిచ్యువేషన్స్, మిగతా ఎవరు ఆలోచించలేరు. అందరికీ వాళ్ళ పేరు, ఈగో, స్టాండర్డ్స్ అన్ని కావాలి. అంటే అంత ఇండస్ట్రీలో అంత స్వార్థపరులు ఎక్కువైపోయారు అనుకోవచ్చు మనం. అవుట్ అండ్ అవుట్ స్వార్థం. ఇప్పుడు దిల్ రాజు గారు ఆయన 200% స్వార్థపరుడు, అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు, ఆయన మొహం మీదే చెప్పొచ్చు, ఆయనకు కూడా తెలుసు. అది తగ్గ లాస్ట్ సంక్రాంతి కూడా ఇంతేగా వారసుడు. ఇండస్ట్రీ నేను పెద్ద ప్రొడ్యూసర్ అని తనకు తాను చెప్పుకుంటారు. సో కొంచెం అంటే నలుగురికి మంచి చెప్పేలాగా ఉండాలి కానీ ఈగోళ్ళకి వెళ్ళేలాగా ఉండాలి. ఈగోలు కాదు, ముందు ఆయనకు కావాలంతే. నేను బాగుంటే చాలు, నేను బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనుకునే రకం ఆయన. అట్లా అనుకుంటున్నాడేమో మరి, అది సంగతి. ఇక ఈయనేమో అన్నపూర్ణ నా ప్రిస్టేజ్ ఇష్యూ అని చెప్పి ఈయన తగ్గట్ల, మేము ఆయన పెద్ద హీరోని ఎందుకు పోతాను ఆయన తగ్గట్ల, ఎవరు తగ్గక ఎట్లా? ఆ పిల్లోని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వీళ్ళందరూ కలిసి అంటే హనుమాన్కి థియేటర్స్ ఇవ్వట్లా. రైట్, వాళ్ళు ఏడుస్తున్నారు, అందరు పెద్ద సినిమాలు వస్తున్నాయి, నాకు థియేటర్లు. అంటే ఇక్కడ డైరెక్టర్ది కూడా, అంటే డైరెక్టర్ చిన్నవాడే, ప్రొడ్యూసర్ చిన్నవాడే, అండ్ దాంట్లో చేసిన మెయిన్ ఎవరైతే ఉన్నారో తను చిన్నవాడు. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ మన అందరికీ తెలిసిన వ్యక్తే అయినా కూడా తనని ఏంటంటే ఇప్పుడే వచ్చిన ఒక కొత్త హీరో లాగా, ఇప్పుడే వచ్చిన ఆర్టిస్ట్ లాగా చూడడం, తనకు ఒక వాల్యూ లేకుండా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది వీళ్ళు చేసే ఇవన్నీ చూస్తూ. సో థియేటర్స్ పాప మా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని, నా వల్ల మళ్ళీ వాళ్ళు ఇబ్బంది, రేపు కంటెంట్ బాగుంటుంది ఎక్కడికో వెళ్ళే సినిమా, అది అనవసరంగా మనం ఎందుకు ఇట్లా చేయడం? మన సినిమాలో కంటెంట్ ఉంటే జనాలే ఆదరిస్తారు అని దేవుడి మీద భారం వేసి 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.